నువ్వు నీ పరిస్థితిని చూసి నువ్వు సిగ్గుపాలు. నువ్వు మనుషుల దగ్గర కాదు ఏడ్చింది, ఆయన సన్నిధానంలో. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అని చెప్పి ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నా యందు నీ మాటలు, నా యందు ఇదిగో ఈ మాటలు నువ్వు నిలిచి ఉన్నట్లయితే నేను చేస్తాను అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన చేస్తాను అంటున్నాడు. ఆయన మాటలను వింటే చేస్తాను అంటున్నాడు. ఇది నాన్న, అది నువ్వు అడిగి చూడు ఆయన సన్నిధానంలో, అది నువ్వు పొందుకుంటావు. అది ఏది అయినప్పటికీ, ఏ పరిస్థితి అయినా. బికాజ్ అందుకే వాక్యం సెలవిస్తుంది, హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తము సాధ్యం. మృతులను సైతం ఆయన లేపిన దేవుడు అండి. ఇది నా సమస్య, నీ యొక్క సమస్య చాలా చిన్నది కావచ్చు. ఆయన సన్నిధానం ఎప్పుడైతే మనం పెడుతున్నాం,